వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఐటీఐ ఫిట్టర్ గురించి సింగరేణి నోటిఫికేషన్ పడింది. సో సింగరేణి నోటిఫికేషన్లో ఫిట్టర్ టెక్నీషియన్ అనే ఒక జాబ్ పడింది. ఆ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, సిలబస్ అండ్ యాక్చువల్లీ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి బుక్స్ ఫాలో కావాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సింగరేణి ఫిట్టర్ నోటిఫికేషన్ చూసినట్టయితే దాంట్లో యాక్చువల్గా సిలబస్ మాట్లాడుకునే ముందు నేను యాక్చువల్లీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. దీనిలో బేసిక్గా టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము టోటల్ పేపర్ను 100%గా కన్వర్ట్ చేసినట్టయితే టోటల్ పేపర్ను ఏం చేస్తున్నామా, ఇక్కడ నేను పర్సంటేజ్ ఆఫ్ చెప్తున్నాను, నేను మార్క్స్ చెప్పట్లేదు. ఇక్కడ అదే 90 మార్క్స్కా 80 మార్క్స్కా అని చెప్పట్లేదు, 100% కన్వర్ట్ చేసినట్టే. దీంట్లో 2 టైప్స్ అని చెప్పాను. దాంట్లో ఒకటి టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటుంది, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఉంటుంది. నాన్ టెక్నికల్ ఉంటుంది. యాక్చువల్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? టెక్నికల్ క్వశ్చన్స్ అంటే ఏదైతే మనము ఐటీఐలో మీరు సిలబస్ నేర్చుకున్నారో దానికి సంబంధించిన యాజ్ ఏ టెక్నీషియన్గా మనకు ఒక టెక్నీషియన్గా ఎలాంటి సిలబస్ ఉంటుందో దాని గురించి మనము ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ వస్తుంటాయి. యాక్చువల్లీ టెక్నికల్గా మనకు 80% ఆఫ్ మార్క్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ అమ్మా? 80% వెయిటేజ్ టెక్నికల్ సిలబస్కి ఉంటుంది. యాజ్ ఏ నాన్ టెక్నికల్ సిలబస్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 20% మాత్రమే ఉంటుంది. 20% ఆఫ్ సిలబస్ మాత్రమే ఉంటుంది. సో నాన్ టెక్నికల్ ఏంటి, టెక్నికల్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నాన్ టెక్నికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన తెలంగాణ యొక్క జియోగ్రఫీ, తెలంగాణ యొక్క హిస్టరీ, తెలంగాణ యొక్క ఫార్మేషన్ ఎలా జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ నుండి మనకు మొన్న 2014 వచ్చే వరకు తెలంగాణ ఫార్మేషన్ ఎలా జరిగింది, ఆ తెలంగాణలో ఎలాంటి స్కీమ్స్ అవలంబించారు, అండ్ ఇలా జనరల్ స్టడీస్ గురించి ఫస్ట్ జనరల్ స్టడీస్ గురించి ఉంటుంది. జనరల్ స్టడీస్ గురించి ఉంది. అది ఎస్పెషల్లీ తెలంగాణ గురించి ఎక్కువ అడుగుతారమ్మా. తెలంగాణ గురించి ఎక్కువ అడుగుతారు. సో మళ్ళీ ఇంకేం అడుగుతారమ్మా, ఇక్కడ సిలబస్ చూసినట్లయితే ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఆర్థమెటిక్ అంటే ఏంటమ్మా, ఇక్కడ ఏజెస్ గురించి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అడుగుతారు. ఆర్థమెటిక్ చూసినట్లయితే ఏముంటుంది, ఇక్కడ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఏజెస్ అండ్ దాని గురించి అడుగుతారమ్మా. క్యాలిక్యులేషన్స్, క్లాక్ అంటే టైము, డిస్టెన్స్, దాని గురించి అడుగుతారు. అంటే ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అంటే ఒక స్పీడ్లో వెళ్తే అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, అలాంటి క్వశ్చన్స్ అనేది అడగచ్చు అమ్మ. అండ్ రీజనింగ్ అంటే ఏంటంటే రిలేషన్స్, నాకు మా తమ్ముడు ఇదైతే వాళ్ళ తమ్మునికి ఇంకోరు ఎవరైతారు, అంటే వీళ్ళ నాన్న వాళ్ళ నాన్న, దాని రిలేషన్ ఏంటి. సో అలాంటి రిలేషన్స్ గురించి అడిగేది రీజనింగ్ అంటారు. రిలేషన్స్ గురించి అడిగేది రీజనింగ్ అంటారమ్మా. సో ఇక్కడ చూసినట్లయితే ఏముంటుంది, ఇంకా తెలంగాణలో స్కీమ్స్ ఏమున్నాయి, స్కీమ్స్, పథకాలు. మళ్ళీ ఇంకా తెలంగాణ గురించి పండుగల గురించి అడుగుతారమ్మా. మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, జాతుల గురించి, గిరిజనులు ఎక్కువ ఎక్కడ నివసిస్తారు, అంటే ఏ జిల్లాలో ఎక్కువ నివసిస్తూ ఉంటారు. సో అంటే మనకు దీని మీద ఎక్కువ టైం పెట్టాలా అంటే ఇక్కడ మనం వెయిటేజ్ చూసినట్లయితే 20% అమ్మా, అంటే 100లో 20 మార్కులు వస్తాయి. సో దీని మీది కంటే మనం దీన్ని కూడా చదవద్దనట్లే, చదవద్దనట్లే. కానీ ఇక్కడ మనం చూసింది అంటే ఎక్కువ వెయిటేజ్ ఎక్కడ ఉందమ్మా, 80% వెయిట్ ఫర్ టెక్నికల్. సో టెక్నికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది మనకు చేయాలమ్మా, ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ మనకు దీనిలో సంబంధించినటువంటి సిలబస్ ఏముంది, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకు యాక్చువల్లీ
దాని గురించి మనం డిస్కస్ చేస్తామమ్మా. ఈ 80% సిలబస్లో మనకు ఎక్కువ బేసిక్గా సేఫ్టీ గురించి, బేసిక్గా సేఫ్టీ అంటే ఒక ఈవెన్ ఏదైనా ఫిట్టింగ్ చేసేటప్పుడు, ఏదైనా అసెంబుల్ చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ చేస్తున్నాం, వెల్డింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన కళ్ళకి ఏం కాకుండా చేతులకి ఏం కాకుండా. అంటే ఒక 2 మెటల్స్ను మనం రెండింటిని జాయిన్ చేసేటప్పుడు కానివ్వండి. ఫిట్టింగ్ అంటే ఏంటిది? జాయినింగ్, అసెంబ్లీ. ఫిట్టింగ్ అంటే ఏంటిది? మనం ఏం చేస్తాం ఫిట్టింగ్ టెక్నీషియన్గా? జాయినింగ్, అసెంబ్లీ. సో అలాంటివి చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గ్లౌజెస్ వేసుకోవడం కానీ, ఫేస్ స్క్రీన్స్ పెట్టుకోవడం కానీ, అంటే ఎంత యాంగిల్లో పెట్టడం కానీ, వెల్డింగ్ కానివ్వండి, అంటే స్పానర్స్ ఎలా పట్టుకోవాలి, ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఇలాంటివి, అంటే షూస్ ఎలా వేసుకోవాలి, యాప్రాన్స్ వేసుకోవాలా లేదా, దాని గురించి ఉంటుందమ్మా. దేని గురించి ఉంటుందమ్మా సేఫ్టీలో? ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనము ఇక్కడ ఉంటుందమ్మా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెల్డింగ్ చేసేటప్పుడు ఫేస్ స్క్రీన్ యూజ్ చేయాలా లేదా, గాగుల్స్ యూజ్ చేయాలా లేదా, గ్లౌజెస్ యూజ్ చేయాలా లేదా, ఫిట్టింగ్ చేసేటప్పుడు పైప్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం ఎలా గ్లౌజెస్ యూజ్ చేయాలా లేదా, ఎలాంటి స్పానర్స్ యూజ్ చేయాలి. సో దాని గురించి మనం సేఫ్టీ అంటే మనకు ఒక టెక్నీషియన్గా మనము అదొక వర్క్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుందమ్మా. చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. సింపుల్ క్వశ్చన్గా చెప్పాలంటే ఇస్రోలో ఒక క్వశ్చన్ అడిగాడమ్మా. ఇప్పుడు వెల్డింగ్ చేసేటప్పుడు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ నాట్ యూజ్డ్ ఇన్ వెల్డింగ్? గ్లౌజెస్, ఫేస్ షీల్డ్, యాప్రాన్, ఇలా నన్ ఆఫ్ ది ఎబో. సో ఇక్కడ ఏం యూజ్ చేయమమ్మా? మామూలుగా ఫేస్ స్క్రీన్ యూజ్ చేస్తాం, యాప్రాన్ యూజ్ చేస్తాం, గ్లౌజెస్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తామమ్మా. సో గ్లౌజెస్ అనేది వన్ ఆన్సర్. సో అలాంటి క్వశ్చన్ చాలా చిన్న క్వశ్చన్స్ అమ్మా. మళ్ళీ వెల్డింగ్ చేసేటప్పుడు వెదర్ యూ నీడ్ టు వియర్ ద చెప్పల్స్ ఆర్ నాట్, చెప్పల్ అనేది షూ అనేది వియర్ చేయాలా వద్దా? కంపల్సరీ యాజ్ ఏ టెక్నీషియన్గా మనం కంపల్సరీగా షూ అనేది వియర్ చేయాలమ్మా, షూ అనేది వియర్ చేయాలి. సో అలాంటి చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మా, చాలా బేసిక్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివి ఎందుకు అంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి ఎలా తెలిసాయంటే ఇంతకుముందు మన ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు సింగరేణిలో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ జాబ్ చేసిన వాళ్ళ నుండి మనం ఫీడ్బ్యాక్ తీసుకొని అండ్ ఇస్రో ఫిట్టర్ క్వశ్చన్స్ అనేది చూసి దాని నుండి మనము ఈ వీడియో తయారు చేయడం జరుగుతుందమ్మా. సో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, సిలబస్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసి ఎంత ఈజీగా మనం నేర్చుకోవాలి, చాలా ఈజీగా నేర్చుకుంటామమ్మా, చాలా ఈజీ. నెక్స్ట్ చూసినట్లయితే యూనిట్స్ అంటే ప్రమాణాలు, యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ మెజరింగ్ టూల్స్. దీని గురించి అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక జాయిన్ చేస్తున్నామా, దాని యొక్క లెంత్ ఎంత, దాని ఏరియా ఎంత, అండ్ లెంత్ తీసుకున్నట్లయితే దాని యొక్క యూనిట్స్ ఏంటి. ఇప్పుడు లెంత్ యొక్క యూనిట్స్ ఏంటమ్మా? మామూలుగా లెంత్ యొక్క యూనిట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎంఎం ఉంటుంది, మిల్లీమీటర్ ఉంటుంది, అండ్ దీన్ని కన్వర్ట్ చేస్తే సెంటీమీటర్ ఉంటుంది, అండ్ దీని నుండి మీటర్స్ వస్తాయి, మీటర్ నుండి మళ్ళీ డెకామీటర్ ఉంటుంది, డెకామీటర్ అండ్ డెసిమీటర్. ఇలా ప్రతి ఒక్క యూనిట్ అండ్ యూనిట్ యొక్క కన్వర్సేషన్ అంటే ప్రమాణాలు, వాటి యొక్క కన్వర్జేషన్స్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఇది ఒక పద్ధతి, అండ్ ఇంకోటి ఇంచెస్, యార్డ్స్, దాని గురించి అమ్మ. అలా ప్రతి ఒక్క దాని గురించి మనము ఇక్కడ యూనిట్స్లో నేర్చుకుంటున్నాం. అండ్ మెజర్మెంట్స్ అంటే ఏముంటుందమ్మా? ఇక్కడ మెజర్మెంట్ అంటే ఏముంటుంది? ఇక్కడ సింపుల్ బేసిక్ లెంత్ని ఎలా కొలవాలి, లెంత్ను కొలవడం, అండ్ యాంగిల్ కానీ, ఏరియా, వాల్యూమ్. సో ఇవన్నీ అమ్మా, ఈ ఏరియా, లెంత్, వాల్యూమ్ ఇవన్నీ దేని కిందకి వస్తుంటాయి అమ్మా? లీనియర్ మెజర్మెంట్స్. లీనియర్ మెజర్మెంట్స్ అంటే ఏంటమ్మా? లీనియర్ మెజర్మెంట్స్. సో లీనియర్ మెజర్మెంట్స్ గురించి, ఈ లీనియర్ మెజర్మెంట్స్కు
లెంత్ కొలవడానికి కానీ ఏరియా కొనడానికి వాల్యూమ్ కొనుక్కోవడానికి ఫస్ట్ లెంత్ కొలవడానికి కానీ డయామీటర్ కొలవడానికి కానీ డయామీటర్ దేనికి ఉంటుందమ్మా సర్కిల్ యొక్క డయామీటర్ కొలవడానికి కానీ సర్కిల్ యొక్క హైట్ కొలవడానికి కానీ సిలిండర్ తీసుకున్నట్లయితే దీని లెంత్ ఉంటుంది కదమ్మా దీని లెంత్ కొలవడానికి కానీ సో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం మామూలుగా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాం మామూలుగా మనకు తెలిసింది లెంత్ కొలవడానికి ఏం యూజ్ చేస్తామమ్మా మనం మామూలుగా స్కేల్ యూజ్ చేస్తాం స్కేల్ని మనం ఇంకో టెక్నికల్ టర్మ్ ఏంటమ్మా ఇక్కడ టెక్నికల్ టర్మ్ స్టీల్ రూల్ ఇది స్టీల్ రూల్ అంటే ఏం భయపడకండి అమ్మా స్టీల్ రూల్ అంటే ఏదో వర్డ్ కాదు అది స్కేలే సింపుల్ స్కేల్ దీని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అంటే ఎంత వరకు ఎంత మినిమం డిస్టెన్స్ను మనం మెజర్ చేయవచ్చు ఎంత మినిమం డిస్టెన్స్ను కొలవచ్చు అనే దాని గురించి లీస్ట్ కౌంట్ అంటారమ్మా ఆ లీస్ట్ కౌంట్ ఎంత మళ్ళీ స్టీల్ తర్వాత ఇంకా మెజరింగ్ టూల్స్ తీసుకున్నట్లయితే వెర్నియర్ క్యాలిపర్స్ ఉంటుందమ్మా వెర్నియర్ క్యాలిపర్స్ గురించి ఆగే మైక్రోమీటర్ సో వీటి యొక్క లీస్ట్ కౌంట్ ఎంత అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు దానిలో ఉండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి దాని గురించి మనం మాట్లాడుకుంటామమ్మా సిలబస్లో దేని గురించి మాట్లాడుకుంటామమ్మా వెర్నియర్ క్యాలిపర్స్ ఒకటి మైక్రోమీటర్ దాని యొక్క లీస్ట్ కౌంట్ అంటే ఎంత మినిమం డైమెన్షన్ను దాన్ని బట్టి మెజర్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మైక్రోమీటర్ ఉందమ్మా మైక్రోమీటర్ ఎంత లీస్ట్ కౌంట్ ఉంటుందమ్మా అది 0.01 mm అమ్మా 0.01 mm అనేది ఎలా వచ్చింది దాన్ని ఈ లీస్ట్ కౌంట్ తెలిసిన తర్వాత ఏదైనా ఒక డయామీటర్ కొలిసినప్పుడు ఒక షాఫ్ట్ యొక్క డయామీటర్ కొలిసినప్పుడు దాన్ని ఎలా మెజర్ చేయాలి దాన్ని కొలిసినప్పుడు మనం దాని డయామీటర్ ఎంత అనేది ఎలా టోటల్ రీడింగ్ అనేది ఎలా తీసుకోవాలి దాని గురించి మనం మాట్లాడుకుంటామమ్మా ఇక్కడ ఈ మెజరింగ్ టూల్స్లో వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు కూడా డయామీటరే కాదు ఒక హోల్ యొక్క ఎంత లోతుంది హోల్ హైట్ ఇప్పుడు ఏదైనా హోల్ ఉందనుకోండి దాని యొక్క హైట్ ఎంత ఉంది అది ఎలా యూజ్ చేస్తారు డెప్త్ వెర్నియర్ క్యాలిపర్స్తోని మనం మెజర్ చేస్తుంటాం హైట్ మెజర్ చేయడానికి ఏదైనా ఒక ఎత్తైనటువంటి ఆబ్జెక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వి బ్లాక్ తీసుకున్నామా వి బ్లాక్ యొక్క హైట్ ఎంత దీని యొక్క హైట్ ఎంత అనేది మెజర్ చేయడానికి వెర్నియర్ క్యాలిపర్స్ అనేది యూజ్ చేస్తాం దాన్ని కూడా లీస్ట్ కౌంట్ ఎంత ఎలా మెజర్ చేయాలి అది ఎక్కడ ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకున్నట్లయితే మనము ఈజీగా టూల్ రూమ్లో ఎక్కడ ప్లేస్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి మాత్రమే మెజర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే దాని యొక్క యాక్యురసీ చాలా తక్కువ ఉంటుంది దాని యాక్యురసీ పోకుండా ఉండడానికి మెజర్ చేయడానికి మనం ఒక టేబుల్ను అరేంజ్ చేసుకుంటాం ఆ టేబుల్ని ఏమంటారు అదే ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఆ టేబుల్ ఏమంటే సర్ఫేస్ ప్లేట్ మీద ఎక్కువ మెజర్ చేస్తుంటారు టూల్ రూమ్లో సో సర్ఫేస్ ప్లేట్ అంటే ఏంటి దానికి ఏ మెటీరియల్తో తయారు చేస్తారు సో దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుందమ్మా మెజరింగ్ టూల్స్ గురించి మాట్లాడినట్టయితే అండ్ ఇంకో టాపిక్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ టాపిక్ మార్కింగ్ టూల్స్ అమ్మా మార్కింగ్ టూల్స్ ఉంటుంది మార్కింగ్ టూల్స్ ఉంటుంది మార్కింగ్ టూల్స్ అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ప్లేట్ ఉందమ్మా ఒక ప్లేట్ ఉంది ఒక షీట్ ఉంది లేకుంటే ఒక ప్లేట్ ఉంది ఈ ప్లేటును మనకు మార్కెట్లో అవైలబిలిటీ అనేది చాలా పెద్దగా వస్తుందమ్మా చాలా పెద్దగా వస్తుంది కానీ మనకు అంత అవసరం లేదు దాంట్లో కొంతవరకు మాత్రమే మనకు అవసరం ఉంది సో ఆ కొంత అనేది ఎంత అనేది మెజర్ చేసుకొని మనము దేన్ని యూజ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి మెజరింగ్ టూల్స్తోని మెజర్ చేసుకొని ఆ మెజరింగ్ టూల్స్ను రిఫరెన్స్గా తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేయాల్సి ఉంటుందమ్మా కట్ చేయడానికి అంటే వేరే కటింగ్ టూల్స్ అనేది వేరే ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఆ మార్కింగ్ చేసుకోవడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాం మార్కింగ్ చేయడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేస్తాం స్క్రైబర్ యూనివర్సల్ స్క్రైబర్ ఇలాంటి టూల్స్ యూజ్ చేస్తామమ్మా సో ఏంటంటమ్మా ఇక్కడ అన్నది స్క్రైబర్ అండ్ యూనివర్సల్ స్క్రైబర్ డివైడర్ క్యాలిపర్స్ సో ఇలాంటి డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం మార్కింగ్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ
ఒక కార్నర్ మాత్రమే కావాలి. దీని యొక్క డైమెన్షన్ మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైమెన్షన్స్ ఏంటంటే 10 సెంటీమీటర్, ఇక్కడ ఇది 10 సెంటీమీటర్. సో ఈ డైమెన్షన్ మెజర్ చేసుకొని, ఇది షీట్ అనుకోండి అమ్మ. షీట్ను మనము కట్ చేయడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి? షీట్ మెటల్ ఇది. ఈ షీట్ మెటల్ యూజ్ చేసి మనకు కట్ చేయడానికి ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి? సో ఆ టూల్స్ గురించి మాట్లాడుకుంటాం. మళ్ళీ ఆ టూల్స్ ఏంటి? ఇక్కడ స్నైపర్స్, స్నిప్స్ ఆర్ స్నైపర్స్ ఉంటుంది. ఈ స్నైపర్స్ యూజ్ చేసి మళ్ళీ ఫ్లాట్ స్నైపర్స్ ఉంటుంది, యాంగులర్ స్నైపర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రేట్ కటింగ్గా ఉంది కమ్మా. స్ట్రేట్ కట్ కోసం స్నిప్పర్స్ యూజ్ చేస్తారు. ఆ స్నిప్పర్స్ యూజ్ చేసి మనము కట్ చేస్తూ ఉంటాం అమ్మా. స్నిప్పర్స్ యూజ్ చేసి ఏం చేస్తామమ్మా? ఇక్కడ కట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి టూల్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చమ్మా. ఇస్రోలో ఒక క్వశ్చన్ అడిగారు. ఫర్ కటింగ్ స్ట్రేట్ మార్క్డ్ షీట్ విచ్ టైప్ ఆఫ్ టూల్స్ ఆర్ యూజ్డ్? అంటే ఒక స్ట్రేట్ కటింగ్ చేయడానికి, షీట్ను స్ట్రేట్గా కట్ చేయడానికి ఏ టూల్స్ యూజ్ చేస్తారు? దానిలో ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఆప్షన్ బి ఇచ్చాడు, ఆప్షన్ సి ఇచ్చాడు, ఆప్షన్ డి ఇచ్చాడు. ఆప్షన్ ఏలో స్ట్రేట్ స్నిప్ అన్నాడు, ఆప్షన్ బిలో కర్వ్డ్ స్నిప్ అన్నాడు, ఆప్షన్లో హ్యాక్సా అన్నాడు, ఆప్షన్ డిలో పవర్ హ్యాక్సా అన్నాడు. సో ఇక్కడ ఏంటి? షీట్ను కట్ చేయడానికి మనం ఆల్రెడీ ఇంతకుముందే మాట్లాడినాం. ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి? కటింగ్ టూల్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ అనేది ఎలా ఉంది? స్ట్రేట్ కటింగ్ అన్నాను. స్ట్రేట్ కటింగ్ చేయడానికి మనకి ఇక్కడ ఏం చేయాలి? స్ట్రేట్ స్నిప్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. స్ట్రేట్ స్నిప్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకోగలుగుతున్నాం. దానిలో రకాలు ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి, దాని యొక్క మెటీరియల్స్ ఏంటి, ఆ కటింగ్ చేసే మెటీరియల్స్ ఏంటి, దాని గురించి ఏమన్నా అడుగుతాడా, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందమ్మా. సో అది మార్కింగ్ టూల్స్ అమ్మా. నెక్స్ట్ ఏంటి మనకు ఇక్కడ? కటింగ్ టూల్స్ అండ్ ఆపరేషన్స్. కటింగ్ టూల్స్ తీసుకున్నట్లయితే దీంట్లో మామూలుగా మిషన్ మీద యూజ్ చేసే కటింగ్ టూల్స్ ఉంటుంది, హ్యాండ్తో యూజ్ చేసే కటింగ్ టూల్స్ ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ కటింగ్ టూల్స్ కటింగ్ టూల్స్ ఉంటుంది. ఈ కటింగ్ టూల్స్, హ్యాండ్ టూల్స్ యూజ్ చేసి మనం ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాం? ఆపరేషన్స్ చేస్తుంటాం. సో కటింగ్ టూల్స్ తీసుకున్నట్లయితే మామూలుగా దీనిలో కటింగ్ టూల్స్ బేసిక్గా ఉన్నటువంటిది ఏంటంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. అండ్ నెక్స్ట్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఏంటి, మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటే ఏంటి, దానికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఏంటి, దీని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ ఏంటి. ఇప్పుడు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ను తీసుకున్నట్లయితే మామూలుగా మనము దీంట్లో మాట్లాడినట్లయితే టైప్ ఆఫ్ యాంగిల్స్, దీనికి 6 యాంగిల్స్ ఉంటాయి. ఆ యాంగిల్స్ ఏంటి? కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారమ్మా. యాంగిల్స్ ఏంటి, నోస్ రేడియస్ అంటే ఏంటి, అండ్ ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ను ఎలాంటి మిషన్ టూల్స్లలో మనం యూజ్ చేస్తాం, ఎలాంటి మిషన్ టూల్స్లో యూజ్ చేస్తాం. అండ్ అలాగే మల్టీ పాయింట్ కటింగ్ టూల్, సింగిల్ పాయింట్ కటింగ్ టూల్కు మల్టీ పాయింట్ కటింగ్ టూల్కు మధ్య వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? దీన్ని సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఎందుకు అంటున్నారు, దీన్ని మల్టీ పాయింట్ కటింగ్ టూల్ ఎందుకు అంటున్నారు, దాని మధ్య వ్యత్యాసం ఏంటి? మళ్ళీ మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఏంటి? డ్రిల్ బిట్స్ కానివ్వండి, మనం హోల్స్ చేస్తాం కదమ్మా, డ్రిల్ బిట్స్, మిల్లింగ్ కట్టర్స్, సో దీని యొక్క టూల్స్ యొక్క నామిక్లేచర్ అంటే దానిలో ఉన్నటువంటి ఎలాంటి యాంగిల్స్ ఉన్నాయి, హెలిక్స్ యాంగిల్ కావచ్చు, ఫ్లూట్స్ కావచ్చు, హెలిక్స్ యాంగిల్, ఫ్లూట్ కావచ్చు, దీని యొక్క యాంగిల్ ఎంత యాంగిల్ ఉండాలి, ఆ ఫ్లూట్ ఎంత ఉండాలి, దాని యొక్క పాయింట్ యాంగిల్ ఉంటుంది, పాయింట్ యాంగిల్ ఎంత ఉండాలి, యాజ్ పర్ స్టాండర్డ్స్ అనేది ఎంత ఉండాలి. ఇప్పుడు గ్రిల్ యొక్క పాయింట్ యాంగిల్ అనేది 118 డిగ్రీస్. ఈ యాంగిల్ అంతే ఎందుకు ఉండాలి, దానివల్ల యూజెస్ ఏంటి? చాలా బేసిక్ క్వశ్చన్స్, దీనిలో డెప్త్గా పోవాల్సిన అవసరం లేదమ్మా, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మళ్ళీ ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ కావచ్చు, మల్టీ పాయింట్ కటింగ్ టూల్ కావచ్చు, దీన్ని యూజ్ చేసి ఎలాంటి ఆపరేషన్స్ అనేది మనం చేస్తూ ఉంటాం.
ఎలాంటి ఆపరేషన్స్ అని చేస్తుంటాం. సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ నార్మల్గా మనము యూజ్ చేసి దీన్ని ఎక్కువ లేత్లో యూజ్ చేస్తారమ్మా. ఇది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. లేత్. సో లేత్ తీసుకున్నట్లయితే దాని యొక్క యాక్సెస్, దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఏ పార్ట్స్ ఏంటి, లేత్ యొక్క పార్ట్స్ కన్స్ట్రక్షన్లో తీసుకున్నట్టు దాని యొక్క పార్ట్స్, ప్రతి ఒక్క పార్ట్స్ యొక్క ఎలిమెంట్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఈ పార్ట్స్లో హెడ్ స్టాక్ ఉంటుంది, టెయిల్ స్టాక్ ఉంటుంది, క్యారేజ్ ఉంటుంది, అండ్ ఇంకా క్రాస్ స్లైడ్ ఉంటుంది, టూల్ పోస్ట్, ఇవన్నీ క్యారేజ్లో వస్తుంటాయి. అండ్ ఇంకా లీడ్ స్క్రూ ఉంటుంది, బెడ్ ఉంటుంది. దాని ఒక్కొక్కదాని ఒక్కొక్క పర్పస్ ఏంటి, దానికి కావాల్సిన మెటీరియల్, ఈ లేత్ అనేది ఒక మిషన్ టూల్ కన్వర్ట్ చేయడానికి ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం, ఆ మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెటల్స్ గురించి మళ్ళీ చూడండి. ఒకటి నుండి ఒకదానికి ఎలా వెళ్తుందో, ఒకటి నుండి ఒకదానికి ఎలా అనలైజ్ చేస్తున్నామో చూడండి. అంటే కటింగ్ టూల్ తీసుకున్నాం, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాం, మిషన్ టూల్స్లో యూజ్ చేస్తాం. ఆ మిషన్ టూల్స్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్ ఎలా ఫంక్షన్ అవుతుంది, దానిలో పెట్టే వర్క్ పీస్ కానీ, ఆ కటింగ్ టూల్ రోటరీ ఉంటుందా, ఆ వర్క్ పీస్ మూవబుల్ ఉంటుందా, స్టేషనరీ ఉంటుందా, దాని యొక్క కటింగ్ పారామీటర్స్ ఏంటి, చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. అంటే ఎంతవరకు మనం చేయాలి, దానిలో ఆపరేషన్స్ ఏంటి, లేత్లో ఆపరేషన్స్ ఏమి యూజ్ చేస్తాం, ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సి జరుగుతుంది. దాంట్లో వచ్చే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇంతకుముందు ఇస్రోలో కానివ్వండి, ప్రీవియస్గా సింగరేణిలో కానివ్వండి, ఫిట్టర్లకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ప్రతి టాపిక్ను మనం డిస్కస్ చేసినప్పుడు క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ మనం టాపిక్ను కవర్ చేస్తూ ఉంటాము ఇక్కడ. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఏమన్నాను, మెటల్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్. సో ఇక్కడ మెటల్స్ గురించి మాట్లాడితే మనం మామూలుగా మెటల్ అనేది ఎక్కడ ఊరికే అవైలబుల్ ఉండదు. అది మెటల్స్ను మనం ఏ నుండి తీసుకోవాలి, మైన్స్ నుండి మనం తీస్తాం. అంటే ఎర్త్లో నుండి మైన్స్లా తవ్వినప్పుడు అది ఎలా అవైలబుల్ ఉంటుంది, దాని మీద మట్టి ఉంటుంది, అదర్ కంటెంట్ కెమికల్గా తీసుకుంటే అదర్ కంటెంట్స్ ఇంప్యూరిటీస్ అనేది యాడ్ అయిపోయి ఒక ఫార్మేషన్ ఓర్ అంటారు దాన్ని, ఓర్ లాగా మనకు అవైలబుల్ ఉంటుంది. మైన్స్లలో మనకు ఓర్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ మెటల్స్ ఓర్ అనేది వచ్చినాక ఈ ఓర్ను మనం డైరెక్ట్గా యూజ్ చేయం, దీని ఒక ప్రాసెసింగ్ చేస్తాం మనం. అంటే ఒక డిఫరెంట్ టెంపరేచర్ కాడ డిఫరెంట్ ఫర్నెస్లలో హీట్ చేసి దాన్ని మెల్ట్ చేసి లిక్విడ్గా కన్వర్ట్ చేసి మనం దాంట్లో నుండి అవసరమైన మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే దాన్ని వడబోసి అవసరం లేని దాన్ని పడేస్తాం, స్క్రాప్ లాగా కన్వర్ట్ చేస్తాం. అవసరం ఉన్నదాన్ని మనం మన ఎటువంటిదైనా గుండు పిన్ నుండి ఏరోప్లేన్ వరకు, ఎక్కడి నుండి అమ్మా, గుండు పిన్ నుండి ఏరోప్లేన్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఎలక్ట్రికల్కి పోనివ్వండి, దేనికైనా డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేస్తుంటాం. ఆ మెటీరియల్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తాం, మనం ప్రొవైడ్ చేస్తాం. యూ షుడ్ బి ప్రౌడ్ యాజ్ ఎ మెకానికల్గా యాజ్ ఎ ఫిట్టర్గా మనం మెకానికల్ సంబంధించి చదువుకుంటాం, కానీ యూ షుడ్ బి ప్రౌడ్గా ఫీల్ కావాలి. అంటే ప్రతిదీ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వాడుకుంటారు. మనం సోర్స్ ఇక్కడ. సో ఆ సోర్స్ గురించి మనం చదువుకోవాలని ఎంతో ఉత్సాహంగా చదువుకోవాల్సి ఉంటుంది. చాలా ఇట్లా లేజీగా ఉండదు, చాలా యాక్టివ్గా ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. చాలా యాక్టివ్ కావాలి మీరు, ఇట్లా చదివితే ఎట్లా. సో ఓర్ ఉంటుంది. ఈ ఓర్ నుండి మనం ఏదైనా ఫర్నెస్లో కనుక హీట్ చేసి దాని నుండి డిఫరెంట్ మెటీరియల్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం యూజ్ చేస్తుంటాం. మామూలుగా మెటల్స్ అనేది బేసిక్గా రెండు టైప్స్ ఉంటాయమ్మా. మెటల్స్ అనేది బేసిక్గా రెండు. అవేంటి, ఐరన్ కంటెంట్ ఉన్న మెటల్స్, వితౌట్ ఐరన్ కంటెంట్ ఉన్న మెటల్స్. వితౌట్ ఐరన్ అండ్ విత్ ఐరన్. ఐరన్ కంటెంట్ ఉన్న మెటల్స్ను మనం ఏమంటాం, ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు, ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అండ్ ఐరన్ కంటెంట్ లేకుండా ఉన్న మెటీరియల్ని మనం నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు. సో
ఈ ఫెర్రస్ మెటీరియల్స్ ఏమున్నాయి, మళ్ళీ దీంట్లో టైప్స్ ఏమున్నాయి, దాని యొక్క మెకానికల్ ప్రాపర్టీస్, మెటల్ యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడతాం. మెకానికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతామమ్మా. మెకానికల్ ప్రాపర్టీస్ గురించి, దాంట్లో మెకానికల్ ప్రాపర్టీస్ తీసుకున్నట్టయితే బల్క్ ప్రాపర్టీస్ ఉంటాయి, సర్ఫేస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డక్టిలిటీ గురించి మాట్లాడతాం. డక్టిలిటీ కానివ్వండి, మ్యాలబిలిటీ కానివ్వండి, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడతాం, దాని యొక్క హార్డ్నెస్ గురించి మాట్లాడతాం. ఇంకా నెక్స్ట్ టఫ్నెస్ గురించి మాట్లాడుతుంటాం. సో ప్రతి ఒక్క దాని యొక్క డెఫినేషన్ ఏంటి, అసలు డక్టిలిటీ అంటే ఏంటిది, స్ట్రెంగ్త్ అంటే ఏంటి, స్టిఫ్నెస్ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే ఏంటి, దీని నుండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్లో ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్రోలో అడిగినో చెప్తాను. ఇస్రోలో ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఏదైనా ఒక పార్ట్ మీద షాక్ లోడ్స్ అప్లై చేస్తే ఆ షాక్ లోడ్స్ని విస్టాండ్ చేసే క్యాపబిలిటీని ఏమంటారు? విస్టాండ్ చేసే క్యాపబిలిటీని ఏమంటారు? మామూలుగా షాక్ లోడ్స్ అండ్ ఇంపాక్ట్ లోడ్స్ అనేవి విస్టాండ్ చేసే క్యాపబిలిటీని ఏమంటామంటే ఇక్కడ టఫ్నెస్ అంటారు, నాట్ స్ట్రెంగ్త్, నాట్ ఈవెన్ హార్డ్నెస్ అంటారు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో టఫ్నెస్ అనేది అలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అంటే ఒక డెఫినేషన్ నుండి వస్తుంటుంది. రెసిలియన్స్ అంటే ఏంటిది, స్ట్రెంగ్త్ అంటే ఏంటి, స్టిఫ్నెస్ అంటే స్టిఫ్నెస్ అనేది ఎగ్జాంపుల్గా దానికి కావాల్సిన మనకు వాడుక భాషల్లో అర్థమయ్యేటట్టు స్టిఫ్నెస్ అనేది ఎలా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఫిషింగ్ చేస్తాం కదమ్మా, మనం మామూలుగా ఫిషింగ్ చేస్తాం కదా. ఫిషింగ్ చేసినప్పుడు ఏముంటుంది, ఒక స్టిక్ ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ ఉంటుంది, రైట్. అది ఫిషింగ్ చేసినప్పుడు మనం వాటర్లో ఫిషింగ్ చేసినప్పుడు స్టిక్ను వాటర్లోకి వదిలినప్పుడు ఏమవుతుంది, స్టిక్ అనేది చాలా ఇట్లా బెండ్ అయిపోయి ఉంటుంది, కానీ బ్రేక్ అవుతుందా అమ్మ? కాదు. సో ఎంతవరకు ఎంత ఫిష్ అనేది మన క్యాచింగ్ చేసినప్పుడు ఫిష్ అనేది లోపలికి వాటర్లోకి తీసుకున్నా కూడా అది స్టిక్ అనేది బెండ్ అవుతుంది, కానీ స్టిక్ అనేది మ్యాక్సిమం వరకు బ్రేక్ కాదు. సో మ్యాక్సిమం వరకు బ్రేక్ కాకపోవడం అంటే స్టిక్ అనేది డిఫార్మేషన్ అవుతుంది. సో స్టిక్ అనేది డిఫార్మేషన్ అయినప్పుడు అలాంటి వితౌట్ బ్రేకింగ్గా, సో ఆ విస్టాండ్ చేసే కెపాసిటీని మనం, ఆ స్టిక్ అనేది విస్టాండ్ చేసే కెపాసిటీని మనం స్టిఫ్నెస్ అంటామమ్మా. స్టిఫ్నెస్ అంటూ ఉంటాం. సో ఈ స్టిఫ్నెస్ అన్నప్పుడు, సో దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను, ఫిషింగ్. సో ఈ స్టిఫ్నెస్ అనేది ఎలా మెటీరియల్లో ఎలా ఉంటుంది, సో ఆ డిఫార్మేషన్ కాకుండా దాంట్లో ఎలా ఉంటుంది, సో దాని గురించి మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇప్పుడు ఆల్రెడీ నీకు క్వశ్చన్ చెప్పాను కదా టఫ్నెస్ మీద. అండ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటిది, ద ఎబిలిటీ టు విస్టాండ్ ద లోడ్స్ వితౌట్ ఫెయిల్యూర్. అండ్ డక్టిలిటీ అంటే ఏంటిది, బ్రిటిల్నెస్ అంటే ఏంటి, మ్యాలబిలిటీ అంటే ఏంటి. సో ప్రతి ఒక్క దాని గురించి, క్రీప్ అంటే ఏంటి, ది మెటీరియల్ ప్రాపర్టీస్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ ఎక్కడ యూజ్ అవుతుంటాయి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనము దాంట్లో నుండి ఎలాంటి క్వశ్చన్స్ అనేది మనకు రేజ్ అవుతుంటాయి, చాలా బేసిక్ క్వశ్చన్స్ అమ్మా. ఆ బేసిక్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సింపుల్ డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ అనేది సింపుల్గా అది మనము అర్థం చేసుకొని, కాన్సెప్ట్ అర్థం చేసుకొని అది గుర్తుంచుకున్నట్లయితే మనకు సింపుల్ దీంట్లో నుండి ఒక 2 to 3 మార్క్స్ అనేది వస్తుందమ్మా. సో మళ్ళా ఇంకొకటి, ఈ ఫెర్రస్ మెటీరియల్స్ అన్నాను, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అన్నాను. ఫెర్రస్ మెటీరియల్స్ అండ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అన్నాను. ఈ ఫెర్రస్ మెటీరియల్స్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏమని చెప్పాను, ఫెర్రస్ మెటీరియల్ ఎప్పుడు అంటున్నాను, ఐరన్ అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఆ మెటీరియల్స్ మనం ఫెర్రస్ మెటీరియల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటమ్మా ఫెర్రస్ మెటీరియల్స్, మైల్డ్ స్టీల్ అమ్మా. ఆ మైల్డ్ స్టీల్ మనం మైల్డ్ స్టీల్ ఎక్కడ యూజ్ చేస్తామా, ప్రతి చోట యూజ్ చేస్తాం. నువ్వు బయటికి వెళ్ళిందంటే మైల్డ్ స్టీల్ చాలా చోట్ల కనబడుతుంది, మన కంటికి కనబడుతూనే ఉంటుంది, ఇక్కడ పోల్స్ కాడ కనబడుతుంది, మన ఇంట్లోనే ఉంటాయమ్మా చాలా. మైల్డ్ స్టీల్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, కిటికీలకు, గ్రిల్స్. అదే సో అలాంటి ఫెర్రస్ మెటీరియల్స్ దీంట్లో టైప్స్ ఏమున్నాయి, మళ్ళీ ఫెర్రస్ మెటీరియల్స్ తీసుకున్నట్లయితే ఈ ఫెర్రస్ మెటీరియల్లో టైప్స్ ఏమున్నాయి, దాంట్లో స్టీల్స్ ఉంటాయమ్మా, ఇంకొకటి క్యాస్ట్ ఐరన్ ఉంటుందమ్మా. ఈ స్టీల్స్ గురించి, ఆ స్టీల్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాంట్లో మళ్ళా దీంట్లో స్టీల్స్లో టైప్స్ ఏంటి, ఆ స్టీల్స్ టైప్స్లో ఏముంటాయి, లో కార్బన్ స్టీల్స్, మీడియం కార్బన్ స్టీల్స్, హై కార్బన్ స్టీల్స్, అల్లాయ్ స్టీల్స్. సో ఈ ప్రతి ఒక్క
స్టీల్స్ గురించి మనం మాట్లాడుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అలా అప్లికేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సింపుల్ ఒక క్వశ్చన్ ఇస్రోలో అడిగాడు, ఆర్ ఎస్ఎస్సి జేఈలో అది అడిగాడు. అది దేంట్లో అంటే రైల్వే ట్రాక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అని అడిగాడు. రైల్వే ట్రాక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అని అడిగాడు. దీనిలో ఏ అనేది ఏమి ఇచ్చాడు, లో కార్బన్ స్టీల్స్ ఇచ్చాడు, మీడియం కార్బన్ స్టీల్స్ ఇచ్చాడు, బి. సి అనేది హై కార్బన్ స్టీల్స్ ఇచ్చాడు, డి అనేది అల్లాయ్ స్టీల్స్ అని ఇచ్చి అల్లాయ్ స్టీల్స్ విచ్ కంటైనింగ్ ద కార్బన్ పర్సంటేజ్ 0.8 to 0.9% అన్నాడు. కార్బన్ పర్సంటేజ్ అనేది 0.8 నుండి 0.9% కార్బన్ కంటెంట్ ఉండే అల్లాయ్ స్టీల్స్ మాత్రం యూజ్ చేస్తారు రైల్వే ట్రాక్స్ యూజ్ చేయడానికి అన్నారు. రైట్ ఆన్సర్ ఏంటి ఉంటుంది, అల్లాయ్ స్టీల్స్ ఇది కార్బన్ పర్సంటేజ్ అనేది ఇది అమ్మ. సో ఇది ఎలా అల్లాయ్ స్టీల్స్ ఏంటి, దానిలో అల్లాయ్ స్టీల్స్లో ఉంటే అదే స్టీల్ కాకుండా ఇంకో మెటీరియల్. అల్లాయ్ స్టీల్ అంటే ఏంటమ్మా, అల్లాయ్స్ అంటే ఏంటన్నాం మనం, అల్లాయ్స్ అంటే ఏమంటున్నాం, రెండు మెటీరియల్స్ 2 మెటల్స్ అనేది కంబైన్ చేస్తే ఒక మెటీరియల్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, స్టీల్ అనేది ఇంకో అల్లాయ్ ఎలిమెంట్ అనేది క్రోమియం కావచ్చు, నికెల్ కావచ్చు, టైటానియం కావచ్చు, సో వెనేడియం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇలాంటి ఏదైనా మెటీరియల్ యూజ్ చేస్తే ఇంకో మెటీరియల్ అనేది టూల్ స్టీల్ అనేది ఏదైనా ఒక మెటీరియల్ అనేది తయారవుతుంటుంది. ఆ మెటీరియల్ యూజ్ చేస్తామమ్మా, ఆ మెటీరియల్ను రైల్వే ట్రాక్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. చాలా బేసిక్ క్వశ్చన్ అనేది మనం మామూలుగా చూస్తుంటాం డైలీ లైఫ్లో, ట్రైన్ మీద పోతాం, ట్రైన్ ట్రాక్ మీద పోతూనే ఉంటాం, కానీ మనకు ఆ మెటీరియల్ ఏంటనేది తెలియదు. ఆ మెటీరియల్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. చాలా మెటీరియల్స్ ఏరోప్లేన్ అందరం చూస్తూనే ఉంటాం మనం, మన కొందరికి డ్రీమ్ అది ఏరోప్లేన్ ఎక్కాలని. ఆ ఏరోప్లేన్కు యూజ్ చేసే మెటీరియల్ ఏంటి, దాని బాడీకి యూజ్ చేసే మెటీరియల్ ఏంటి, మనం డైలీ బస్సు ఎక్కుతున్నాం, ఆ బస్సు బాడీకి ఉండే మెటీరియల్ ఏంటి, ఆ ఇంజన్ ఉండే మెటీరియల్ ఏంటి, సో అది అక్కడ అదే మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తాం, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి. మనం కార్లో వెళ్తూ ఉంటాం, సీట్ మొత్తం ప్రతి ఒక్క మెటీరియల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుందమ్మా. ఆ మెటీరియల్ దాని యొక్క ప్రాపర్టీస్, ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది ఒకవేళ కనుక మనకు అప్లికేషన్ తగ్గట్టు మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది తక్కువ ఉన్నట్టయితే ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం మనం. ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ అనే దాని గురించి డక్టిలిటీ కానీ, స్ట్రెంగ్త్ కానీ, హార్డ్నెస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానివ్వండి, టెంపరేచర్ విత్స్టాండ్ చేస్తాం. ఒక్కొక్కసారి మనం ఇంజన్ ఉంటుంది, కార్ ఇంజన్ ఉంటుంది, కార్లో సిలిండర్ ఉంటుంది, బోర్ ఉంటుంది, అలా పెట్రోల్ అనేది ఫ్యూయల్ అనేది బర్న్ అయినప్పుడు ఆ లోపల సిలిండర్ అనేది హై టెంపరేచర్ని విత్స్టాండ్ చేయాల్సి ఉంటుంది. ఆ హై టెంపరేచర్ విత్స్టాండ్ చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం మామూలుగా. సో అలాంటి ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తుంటాం, ఆ ఇంప్రూవ్ చేయడానికి మనము ఈ మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ద కింగ్ ఈజ్ కమింగ్, ఇంప్రూవింగ్ ద మెటీరియల్ ప్రాపర్టీస్. హూ ఇస్ ద కింగ్ హియర్, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇస్ ద కింగ్. హీరో అంటారు, మెటీరియల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేస్తాను కదా మరి, అందుకే హీరో అన్నా, నేను కింగ్ అన్నా. ఏమన్నా కింగ్ అన్నా. హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ చేయడం వల్ల నీకు మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మెటీరియల్ ప్రాపర్టీస్ అనేది ఏమవుతుంటాయి, ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాని యొక్క బలం పెరుగుతుంది, హార్డ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్క్రాచ్ చేసిన పోదు లోపల. సో హై టెంపరేచర్ విత్స్టాండ్ చేస్తుంది. ఎంత టెంపరేచర్ 1200-1500 డిగ్రీ సెల్సియస్ అయినా విత్స్టాండ్ చేస్తుంటుంది. అండ్ డక్టిలిటీ అనే ప్రాపర్టీని పెంచుతూ ఉంది, బ్రిటిల్నెస్ ప్రాపర్టీస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ఒక మనం మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు దాని మీద లోడ్స్ అనేది అప్లై చేసినప్పుడు దాంట్లో స్ట్రెస్సెస్ అనేది డెవలప్ అవుతాయి. అంటే ఇప్పుడు మనం కూడా ఒక వర్క్ చేసినప్పుడు మన బాడీ కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. ఆ స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే ఏం చేస్తాం మనం వేడి నీళ్ళు పోసుకోమా, బాడీ మీద పోసుకోమా. వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు ఎంత రిలీఫ్ అనిపిస్తుంది, సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే, అదే మెథడ్. అంటే హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ శాంపిల్ అనేది ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది శాంపిల్ను ఒక పర్టికులర్ టెంపరేచర్ వరకు హీట్ చేసి ఏం చేస్తాం,
హోల్డ్ చేస్తాం కాసేపు, అంటే కాసేపు అలానే ఉంచి తర్వాత కూల్ చేస్తాం. ఎలా? చాలా కూల్ చేస్తాం. ఆ కూలింగ్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందమ్మా. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో కూల్ చేస్తాం. ఒక్కోసారి ఫర్నెస్లో చేస్తాం, ఒక్కోసారి నార్మల్ ఎయిర్లో చేస్తాం, ఒక్కోసారి డిఫరెంట్ లూబ్రికెంట్లో చేస్తాం, ఈవెన్ మినిమం మన మామూలుగా వాటర్లో చేస్తుంటాం. సో అలాంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో చేసినప్పుడు దాన్ని మనం డిఫరెంట్ పేర్లు పెట్టినామమ్మా. ఆ ప్రాసెస్లకు డిఫరెంట్ పేర్లు పెట్టినాం. ఆ ప్రాసెస్ యొక్క పేర్లు ఏంటి? అవి అనిలింగ్ అంటారు, అనిలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్. సో ఈ 4 ప్రాసెస్ని యూజ్ చేసి మనకున్నటువంటి మెటీరియల్ ప్రాపర్టీస్ని అనేది ఇంప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. మనకి ఎక్కడ అప్లికేషన్ బట్టి మన అప్లికేషన్ను బట్టి మనం దాన్ని ఈ డిఫరెంట్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లు యూజ్ చేసి మనం మన యొక్క ప్రాపర్టీస్ అనేది ఇంప్రూవ్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో ఎలా, ఏ ప్రాసెస్ యూజ్ చేస్తే మనకు ఏ మెటీరియల్ ప్రాపర్టీ ఇంప్రూవ్ అవుతుంది దాని గురించి ఈజీగా క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా ఎక్కువ ఇంజనీరింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే నార్మలైజింగ్. నార్మలైజింగ్ అంటే ఏంటిది? నార్మలైజింగ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోడక్ట్ను ఒక టెంపరేచర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక స్టీల్ తీసుకున్నట్టయితే ఏదైనా స్టీల్, ఫెర్రస్ మెటీరియల్ స్టీల్ అనేది 900 డిగ్రీ సెల్సియస్ కాడ ఆ మెటీరియల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. హీట్ చేసినప్పుడు స్టేబుల్గా ఉండి దీన్ని కూల్ చేసినప్పుడు దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంటుంది. అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో కానీ ఇది ఆ కూలింగ్ అనేది స్లోగా కూల్ చేస్తామా, ఫాస్ట్గా కూల్ చేస్తామా, మన చేతిలో ఉంటుంది. అది మనం స్లో కూల్ చేస్తే ఏమవుతుంది, ఫాస్ట్ కూల్ చేస్తే ఏమవుతుంది, దాని గురించి మాట్లాడతాం. సో ఇక్కడ నార్మలైజింగ్ ఏమన్నాను, ఎయిర్లో కూల్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ బయట పెడతాం, హీట్ చేసి ఫెర్రస్లో హీట్ చేసి దాన్ని టాంగ్స్ యూజ్ చేసి బయటకు తీసి బయట పెట్టేస్తాం. బయట పెట్టినప్పుడు ఫాస్ట్ కూలింగ్ అవుతుంది. ఫాస్ట్ కూలింగ్ అయినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతాయి. సో దాని గురించి అడుగుతారమ్మా. నార్మలైజింగ్ అంటే ఏంటి అని అడుగుతాడు. అది క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఇక్కడ సింపుల్ క్వశ్చన్, ఆల్రెడీ ఇస్రోలో కూడా అడిగాడు, డిఆర్డిఓ ఐటీఎఫ్ ఫిట్టర్ క్వశ్చన్ ఇది. ఒక పర్టికులర్ ఎనీ స్టీల్ కాంపోనెంట్ ఇట్ హీటెడ్ అప్ టు ద 900 డిగ్రీ సెల్సియస్ అండ్ కూల్డ్ ఇన్ ఏ ఎయిర్, వాట్ ఈస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ అని అడిగాడు. సో వాట్ ఈస్ ఇట్ నోన్ యాజ్ అంటే ఏంటిది? ఆప్షన్స్ ఏమి ఇస్తాడు? అనిలింగ్ అని ఇస్తాడు, నార్మలైజింగ్ అని ఇస్తాడు, హార్డనింగ్ ఇస్తాడు, టెంపరింగ్ ఇస్తాడు, కేస్ హార్డనింగ్ ఇస్తాడు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు. కానీ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎయిర్లో కూల్ చేస్తామని చెప్పాను. ఎయిర్లో కూల్ చేసినప్పుడు ఏంటి? నార్మలైజింగ్ అని చెప్పాను. సో నార్మలైజింగ్ చేసినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతుంటాయి దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఈ టాపిక్లో. నెక్స్ట్ తీసుకున్నట్లయితే క్యాస్ట్ ఐరన్. ఈ క్యాస్ట్ ఐరన్లో కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంది, స్టీల్లలో కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉంది. సో ప్రతి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో దాని నుండి మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, దాని యొక్క మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్స్ ఏంటి, ఈ మెటీరియల్స్ యొక్క మెల్టింగ్ పాయింట్ టెంపరేచర్స్ ఏంటి, ప్రతి ఒక్క దాని గురించి మనం ఇక్కడ మెటల్స్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనం నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు సిలబస్లో చెప్పాలా? ఏం టాపిక్ ఉంది? లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్. గుడ్. సో లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్. లిమిట్స్ అంటే ఏంటి, ఫిట్స్ అంటే ఏంటి, టాలరెన్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేద్దాం. ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం మళ్ళా? నెక్స్ట్ టాపిక్ లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్. యాక్చువల్లీ లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్ నుండి మనకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటారు? చాలా వెయిటేజ్ ఉంది దీని మీద. సో ఈ టాపిక్ను ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేయకూడదు. ఎన్ని మార్క్స్ అనుకుంటారు మీరు? అంత ఈజీ ఆషామాషి టాపిక్ కాదు ఇది, చాలా సింపుల్ టాపిక్, అయినా దాని వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని మార్క్స్? మినిమం 4 నుండి 5 మార్క్స్ వస్తాయి. 4 to 5 మార్క్స్ అంటే అంత ఈజీ. అరే సార్ 80%లో 4 to 5 మార్క్స్ చాలా తక్కువ కదా అనుకుంటారు. 0.5 మార్క్స్తో కూడా జాబ్ అవుతుందమ్మా. చాలా ప్రతి పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4 to 5 అంటే 80%లో 4 to 5 మార్క్స్ అనేది నీకు ఎంత వెయిటేజ్ ఉంటుందో తెలుసు కదా.
సో ప్రతి పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కంపల్సరీ ఈ టాపిక్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులలో మిస్ చేయొద్దు, చదవాలి కంపల్సరీ. సింపుల్ కాన్సన్ట్రేట్ చేస్తే, బేసిక్ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 5 మార్క్స్ మీ జేబులో ఉంటాయి. ఎక్కడుంటాయి అని చెప్పిన జేబులో ఉంటాయి. జేబులు ఉంటే ఏమైతే నీకు అప్పుడు ఎగ్జామ్ పేపర్లో నువ్వు వీటిని యూజ్ చేయొచ్చు. ఎగ్జామ్లో 4 to 5 మార్క్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని నుండి 5 మార్క్స్ అనేది ప్రతి ఏదైనా చూడండి, నువ్వు ఏ క్వశ్చన్ పేపర్ చూడు, ఇస్రో క్వశ్చన్ పేపర్ చూడు, డిఆర్డిఓలో చూడండి, ప్రీవియస్ సింగరేణి క్వశ్చన్ చూడండి, ప్రతి దాంట్లో 4 to 5 మార్క్స్ ఉంటుంది మినిమంగా. సో చాలా సింపుల్ టాపిక్ ఇది. ఎందుకంటే దీన్ని ఎక్కువ మనం ఏదైనా అసెంబ్లీ యూజ్ చేసినప్పుడు, అసెంబ్లీ చేసే ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు ఈ టాపిక్ని అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఈ టాపిక్ నుండి మనం డిస్కస్ చేస్తుంటాం. యాక్చువల్లీ లిమిట్స్ అంటే ఏంటి, ఫిట్స్ అంటే ఏంటి, టాలరెన్సెస్ అంటే ఏంటిది, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఏం జరుగుతుంది, ఇక్కడ లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్ అంటున్నాను. 5 మార్క్స్ వెయిటేజ్ అంటున్నాను. ఇది టాపిక్ని ఎంత ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలంటే ఇది చాలా బేసిక్. ఏముంటుంది దీంట్లో, కష్టపడాల్సిన అవసరం ఉండదు. కాన్సెప్ట్ తెలిసి సింపుల్గా మన కూడిక తీసివేతలు తెలిసినాయి అనుకో, 5 మార్క్స్ నీ జేబులు ఉంటాయి. అరే సార్ ఏంది మరి కూడిక తీసివేత వెళ్తే ఇంకా దానికి 5 మార్క్స్ అంటున్నావు. కాన్సెప్ట్ వెళ్తే కూడిక తీసివేతనే మరి దాంట్లో ఉండే టాపిక్ ఏముండదు అలా. చాలా సింపుల్ అమ్మా. అంత ఈజీగా మనం అనలైజ్ చేసాం, అంత ఈజీగా అనలైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే టాలరెన్స్ ఎక్కడి నుండి వచ్చింది, లిమిట్స్ ఎక్కడి నుండి వచ్చినాయి, ఫిట్స్ ఏమి నుండి వస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ను తయారు చేసినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. దాని కాంపోనెంట్ను మనం అసెంబ్లీ చేస్తుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు, ఏమవుతుంది, మనము ఒక మినిమం 2 పార్ట్స్ కూడా, ఐడెంటికల్ పార్ట్స్ కూడా ఈ ఎగ్జాక్ట్ షేప్, ఎగ్జాక్ట్ సైజు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేకపోతున్నాం. ఏమంటున్నా, ఎగ్జాక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒక డయామీటర్ 50 mm డయామీటర్ షాఫ్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. 50 mm డయామీటర్ షాఫ్ట్ ఏం చేయాలి, షాఫ్ట్ను మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. షాఫ్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే నువ్వు ఎంత ప్రెషన్కు నీకు ఎగ్జాక్ట్లీ 50 అనేది రాదు. మరీ హై ప్రెషన్కి యూజ్ చేసినావు అనుకో ఏమవుతుంది, నీ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాస్ట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, నీకు నార్మల్ ఎకనామిక్ పీపుల్కి మనకు అవైలబుల్ ఉండదు. సో ఏదైనా మనం ప్రొడక్షన్ చేసినప్పుడు, ఏదైనా ప్రోడక్ట్ చేసినప్పుడు 2 ఆలోచించాలి. ఏం ఆలోచించాలి, 2 ఆలోచించాలి. ఒకటి, దట్ ప్రోడక్ట్ షుడ్ బి ఎకనామికల్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ ద డ్యూరబిలిటీ. సర్వీస్ అనేది ఎక్కువ ఉండాలి, లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, సర్వీస్ అనేది ఎక్కువ ఇవ్వాలి. అలాంటి యూజ్ చేసినప్పుడు, ఇలాంటి మైండ్లో పెట్టుకొని తయారు చేసినప్పుడు మనకు 50 mm అనేది రాదు. అది ఎందుకు రాదు అంటే డిఫరెంట్ రీజన్స్ కూడా ఉన్నాయి. మిషన్ టూల్ కావచ్చు, మనం యూజ్ చేసే మిషన్ టూల్ వల్ల కావచ్చు, మనకు ఆ తయారు చేసే టెక్నీషియన్ వల్ల కావచ్చు, ఆ తయారు చేసినప్పుడు ఉండే ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రతి దాని గురించి మనం తెలుసుకుంటాం కూడా. అది మనం ఏమని చెప్తున్నా, ఇది ఎగ్జాక్ట్గా 50 చేయద్దు. 50 చేయద్దంటే మరి డయామీటర్ ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 49.98 రావచ్చు, 50.01 రావచ్చు, కానీ ఇక్కడ 50 అనేది రాదు. సో ఇట్లా డిఫరెంట్గా ఒక ఎర్రర్ వచ్చినప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. అప్పుడు ఒక ఇంజనీర్ ఏం ఆలోచించాడంటే, ఆల్రెడీ మనం ఎగ్జాక్ట్గా తయారు చేయలేకపోతున్నాం కాబట్టి ఒక మినిమం పాసిబుల్ ఎర్రర్ అనేది లీగల్గా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, యాక్సెప్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశాడు. సో ఏదైనా ఒక కాంపోనెంట్కి ఒక మినిమంగా దానికి ఒక అప్పర్ లిమిట్ అని, దానికి ఒక లిమిట్స్ ఇచ్చాడు. అప్ సైడ్ ఇచ్చాడు, దాన్ని అప్పర్ లిమిట్ అన్నాడు. లోయర్ సైడ్ ఇచ్చాడు, దాన్ని లోయర్ లిమిట్ అన్నాడు. అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ అంటే అదే ఇది. సో ఇది ఎందుకు వచ్చింది, మనం ఎగ్జాక్ట్గా కాంపోనెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయలేకపోతున్నాం కాబట్టి దానికి ఒక పర్మిజబుల్, లీగల్లీ హీ హాజ్ గివెన్ ద పర్మిషన్, లీగల్గా ఇచ్చిండు.
అది ఇల్లీగల్ కాదు, లీగల్గా పర్మిషన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? పర్మిజబుల్ లిమిట్స్ ఫర్ ఎనీ కాంపోనెంట్. దాన్ని ఈ పర్మిజబుల్ లిమిట్స్నే మనము అప్పర్ లిమిట్ అంటున్నాం, లోయర్ లిమిట్ అంటున్నాం. ఈ రెండింటి మధ్యలోనే ఉండాలా, లేకుంటే దీనికి ఎగ్జాక్ట్ మాత్రమే ఉండాలి. ఏదైనా కాంపోనెంట్ డ్రాయింగ్లో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా అది ఎలా స్పెసిఫై చేస్తారంటే 50.00 ప్లస్ 0.02 మైనస్ 0.02. సో ఇలా స్పెసిఫై చేసినప్పుడు దీన్ని అప్పర్ లిమిట్ అంటారు, దీన్ని లోయర్ లిమిట్ అంటారు. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అప్పర్ లిమిట్ వచ్చింది, లోయర్ లిమిట్ వచ్చింది. తర్వాత టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఏంటమ్మా? చాలా సింపుల్. టాలరెన్స్ అనేది ఈ అప్పర్ లిమిట్ సింపుల్గా చెప్పాలంటే టాలరెన్స్ అనేది ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, దీని యొక్క డిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం? సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, తీసివేత చేస్తున్నాం. అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ చేసినప్పుడు ఈ టాలరెన్స్ వస్తుంది. అది ఏదైనా కాంపోనెంట్ కానివ్వండి, ఏదైనా ఒక కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోనెంట్ ఆఫ్ షాఫ్ట్ అనుకుంటున్నాం. షాఫ్ట్ యొక్క డయామీటర్ తీసుకున్నట్టయితే ఆ షాఫ్ట్ యొక్క అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే దాని యొక్క టాలరెన్స్ వస్తాయి. టాలరెన్స్ అంటే ఒక టాలరేట్ చేస్తున్నాం మనం. ఆ లిమిట్స్ అనేది టాలరేట్ చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు లిమిట్స్ ఇచ్చినాం, దాని టాలరెన్స్ ఇచ్చేసినాం. ఇక మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హోల్ అండ్ షాఫ్ట్ తీసుకున్నాం. హోల్ షాఫ్ట్ తీసుకున్నప్పుడు అయితే దాన్ని ఏం చేయాలి? అసెంబుల్ చేయాలి. ఏదైనా ఒక ఫంక్షన్ జరగాలంటే నీకు అసెంబుల్ చేయాలి, ఏ పార్ట్ అయినా. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నావు, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నావు, డైరెక్ట్ దాని మొత్తం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామా? చిన్న కాంపోనెంట్లు చేస్తాం. చిన్న కాంపోనెంట్లు చేసి దాన్ని అసెంబుల్ చేస్తాం. అసెంబుల్ చేసినప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఫిట్స్ ఉండాలి? దానికి మోషన్ ఉండాలా లేదా? దానికి మోషన్ ఉండాలా లేదా? దానికి మోషన్ ఉండకూడదా? అది కన్స్ట్రెయిన్ కావాలా అంటే కరెక్ట్ ఫిక్స్డ్ అయి ఉండాలా? దానికి నార్మల్ లూజ్గా ఉండాలా? సో దాని గురించి మాట్లాడేది ఫిట్స్. ఏం మాట్లాడతాం? టైప్ ఆఫ్ ఫిట్స్ గురించి మాట్లాడతాం. సో దీంట్లో టైప్ ఆఫ్ ఫిట్స్లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ క్లియరెన్స్ ఫిట్ ఉంటుంది, ఇంటర్ఫియరెన్స్ ఫిట్ ఉంటుంది అండ్ ట్రాన్సిషన్ ఫిట్ ఉంటుంది. సో ఇది క్లియరెన్స్ ఫిట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇంటర్ఫియరెన్స్ ఫిట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ట్రాన్సిషన్ ఫిట్ గురించి ఎక్కడ యూజ్ చేస్తాం, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో టాలరెన్స్ గురించి మాట్లాడినప్పుడు దాని యొక్క టాలరెన్స్ టైప్స్ ఏంటి? యూనిలాటరల్ టాలరెన్స్ ఉంటుంది, బైలాటరల్ టాలరెన్స్ ఉంటుంది, యూనిలాటరల్ అండ్ బైలాటరల్ టాలరెన్స్ ఉంటుంది. బైలాటరల్ టాలరెన్స్, యూనిలాటరల్ టాలరెన్స్ అంటే ఏంటిది, బైలాటరల్ టాలరెన్స్ అంటే ఏంటిది. మళ్ళీ కొన్ని టర్మ్స్ ఉంటాయి అమ్మా దీనిలో. లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేమన్నాను, షాఫ్ట్ అసెంబుల్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అది హోల్ అండ్ షాఫ్ట్ అనే అసెంబుల్ తీసుకున్నాం. ఆ హోల్ అండ్ షాఫ్ట్ అనే అసెంబుల్ తీసుకున్నప్పుడు దాంట్లో బేసిక్ టెర్మినాలజీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ బేసిక్ టెర్మినాలజీ దానిలో ఎలిమెంట్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ హోల్ అండ్ షాఫ్ట్ అసెంబుల్ తీసుకున్నప్పుడు దాని బేసిక్ టెర్మినాలజీ తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక డ్రాయింగ్ వేస్తాను. ఆ డ్రాయింగ్ నుండి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఉండే టర్మ్స్ ఏంటి, ఆ టర్మ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆ టర్మ్స్ తెలిసినట్టయితే మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ అని చెప్పాను? 5 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. ఎక్కడ ఉంటాయి? చేతిలో కాదు, జేబులో ఉంటాయి. ఎక్కడ ఉంటాయని చెప్పిన? జేబులో ఉంటాయని చెప్పిన. సో ఈ డయాగ్రామ్ చూడండి, సింపుల్ చిన్న డయాగ్రామ్. దీంట్లో నుండే మనకు చాలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చినాయి కూడా, ఫ్రేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పెక్టెడ్ చేయాల్సిన అవసరం లేదు. మినిమంగా నాకు చాలా ఎగ్జామ్స్లలో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. సో దీంట్లో ఏంటంటే ఈ పార్ట్ ఏంటి, ఆ పార్ట్ ఏంటి, ఈ కాంపోనెంట్ పేరు ఏం పేరు, ఆ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ పేరు షాఫ్ట్ అంటారు, ఈ కాంపోనెంట్ పేరు హోల్ అంటారు. ఈ రెండు అసెంబుల్ చేసినప్పుడు ఏ టర్మ్స్ అనేది యూజ్ అవుతుంటాయి. ఫస్ట్ దీంట్లో తీసుకున్నట్లయితే దీంట్లో టర్మ్స్ ఏమేమి టర్మ్స్ వస్తాయంటే బేసిక్ సైజ్ ఏంటి, అండ్ నామినల్ సైజ్ ఏంటి, నామినల్ సైజ్ ఏంటి, అండ్ తీసుకున్నట్లయితే అప్పర్ లిమిట్ ఏంటి, అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ హోల్ ఏంటి, అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఏంటి, లోయర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఏంటి, అలవెన్స్ అంటే ఏంటి, అలవెన్స్ అంటే ఏంటి,
ఫండమెంటల్ డీవియేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్ డీవియేషన్ నుంచి దీంట్లో టైప్స్ ఏంటి, ఇవి యూజ్ చేసి ఎక్కడ యూజ్ చేస్తుంటాం అంటే దాని గురించి ప్రతి ఒక్క టెర్మినాలజీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో దాని యొక్క డెఫినేషన్స్, దాని ఫంక్షన్స్, దీన్ని బట్టి మనం ఫిట్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిట్స్ అనేది ఫిట్ చేసినప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం అనేది దాని గురించి మాట్లాడుకుంటాం అమ్మ. దాంట్లో ఉండే క్వశ్చన్స్ ఏంటి, ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది ఈజీగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది.